హాయ్ అండి. బిగ్ బాస్లో లైవ్ మార్నింగ్ నుంచి ఏమవుతున్నది, తర్వాత టాస్క్లు ఏమయ్యాయి, ఎవరు ఎంత గెయిన్ చేసుకుంటున్నారో అని చెప్పేసి నేను చెప్దాం అనుకుంటున్నాను. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూస్తే బాగుంటుంది. ఓకేనండి. ఇప్పుడు ఉదయం అండి, యాక్చువల్లీ ఏమవుతుందంటే విష్ణుప్రియ చాలా తెంగరదండి. నిజంగా అనిపిస్తుంది, తనకేం తెలియదు అసలు అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ తనకి పాలు కావాలి. విష్ణుప్రియకి పాలు కావాలంటే ఎవరికి వెళ్ళి యష్మి దగ్గరికి వెళ్తుంది, పాల ప్యాకెట్ తీసుకోవాలని అని చెప్పేసి. దానికి నేను ఇవ్వను అది ఇది అని చెప్పేసి అని అంటుంది. కానీ తనకి పాలు కావాలి కదా, అందుకని చుప్చాప్గా పాల ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత యూజ్ చేసింది డస్ట్బిన్లో పడేస్తుంది. యాక్చువల్లీ యష్మి చూస్తుంది డస్ట్బిన్లో, ఎందుకంటే వీళ్ళ పాల ప్యాకెట్ల మీద వీళ్ళ సరుకుల మీద అన్నిటి మీద మార్క్ అనేది ఒకటి చేసుకుంటారు అనమాట. అది తీసి దాని మీద మార్క్ చూస్తున్నారు. ఈ పాల ప్యాకెట్ని యూజ్ చేస్తారు వీళ్ళని చెప్పి విష్ణుప్రియని అడుగుతుంది, నువ్వు నా పాల ప్యాకెట్ యూజ్ చేస్తావా అది ఇది అని చెప్పేసి. అప్పుడు తను లేదని చెప్పచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. లేదు, మీరు మా చికెన్ అంతా మీరు యూజ్ చేయలేదా, ప్యాకెట్స్ అనేది తీసుకోలేదా అని అంటుంది. ఈ యష్మికి చాలా కోపం వచ్చి చాలా ఫైర్ అయిపోతుంది. అది ఇది అని చెప్పేసి తర్వాత వర్డింగ్స్ కూడా చాలా ఇదిగా వాడుతుంది అన్నమాట. అసలు వాళ్ళ చికెన్ ప్యాకెట్స్ అన్నీ వీళ్ళు వాడేసుకొని 5 పీసెస్ పెట్టేసుకొని తర్వాత వాళ్ళ టీ పౌడరు పంచదార ఇన్ని తీసేసుకున్నారు వీళ్ళు. అయినా సరే యష్మి ఏంటంటే తను ఏదైనా చేయొచ్చు, కానీ బయట వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకునే మనిషే కాదని అనిపిస్తుంది. నిజంగా విష్ణుప్రియ తింగరది కాకపోతే అసలు నేను తీయలేదని చెప్పేసి వెళ్ళిపో, అసలు డైరెక్ట్గా వెళ్ళి అడగడం ఏంటి, పాల ప్యాకెట్ ఇవ్వు అని చెప్పేసి అడిగితే ఎవరైనా ఇస్తారా? ఎవరు కదా. ఆ గేమ్లోనే ఉంది కదా, ఒకళ్ళ వస్తువులు ఇంకొకరితో షేర్ చేసుకోకూడదు. అటువంటిది వెళ్ళి అడగడం ఎందుకు? ఇలాగా నిజంగానే విష్ణుప్రియని చూస్తే జాలి వేస్తుంది. అసలు తనకి ఏంటంటే కల్మషం లేదు అని అనిపిస్తుంది. అంటే స్ట్రాటజీస్ ప్లే చేయడం అది తనకి రాదు. ఉదయం అయితే పాల ప్యాకెట్ గురించి పెద్ద గొడవ పెట్టేసింది యష్మి. తర్వాత టాస్క్లు అనేవి స్టార్ట్ చేస్తారు అనమాట. టాస్క్లు అనేవి ఇప్పటిదాకా చూస్తే 5 టాస్క్లు అయితే అయ్యాయి. ఇంకొక టాస్క్ అనేది అవుతుంది, దాని గురించి నెక్స్ట్ వీడియో నేను చేస్తానండి. ఫస్ట్ ఒక టాస్క్ అవుతుంది నార్మల్గా. ఏంటంటే 15 సెకండ్స్లోని బిగ్ బాస్ ఏ పేర్లు అయితే రిలీజ్ చేస్తాడో ఆ ముగ్గురు మనుషులు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, దాంట్లో దూకేయాలన్నమాట వితిన్ 15 సెకండ్స్లో అనమాట. అప్పుడు ఏంటంటే అందరూ డోర్ దగ్గర నిల్చుని ఉంటారు. ఎవరు, నిఖిల్, తర్వాత పృథ్వీ, ఆదిత్యవం అయితే టీషర్ట్ కూడా తీసేస్తాడు, నిల్చుంటాడు అనమాట. అక్కడ వెంటనే తీసి తలుపు తీసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బయట. అప్పుడు చాలామంది అందరూ డోర్ దగ్గర నిల్చుంటారు. డోర్ దగ్గర తీసుకుంటే అప్పుడు ఆడపిల్లలు అదే ఉంటారు కదా. ఇప్పుడు అందరూ డోర్ దగ్గర నిల్చుంటే ఏదైనా టాస్క్ ఇస్తే మనం ఎలా వెళ్తాము, అవ్వదు కదా అని చెప్పి అందరూ డిస్కషన్లు అదేంటే మీరు అందరూ వచ్చి ఇటు కూర్చొని అంటే ఎవరు ఏమంటారో వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు ఉంటూ ఉంటారు. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఏంటంటే అందరూ వచ్చి సోఫా సెట్లో కూర్చోవలసింది, కానీ ఇక తప్పక అందరూ వెళ్ళి సోఫాలో కూర్చొని అందరూ చూస్తుంటారు ఎవరి పేర్లు వస్తాయని చెప్పేసి. అప్పుడు దాంట్లో ఎవరిది వస్తుందంటే నాగమణికంటది వస్తుంది, తర్వాత విష్ణుప్రియది వస్తుంది, సోనియాది వస్తుంది అన్నమాట. అప్పుడు తలుపు తీసుకుని అందరూ పరిగెడుతూ ఉంటుంటారు. అప్పుడు పృథ్వీ ఉంటాడు కదా, సోనియాకి తగలడం వల్ల సోనియా కింద పడిపోతుంది. వెనక నుంచి విష్ణుప్రియ వచ్చి పూల్లో దూకేస్తుంది. నెక్స్ట్ నాగమణికంట. అందుకని ఆ టాస్క్లో గెలిచింది ఎవరంటే విష్ణుప్రియ. అది టాస్క్కి అమౌంట్ ఏంటంటే 25,000 రూపీస్. విష్ణుప్రియ ఎవరికి, నైనికా కనుక నైనికా టీంకి 25,000 వస్తుంది. విష్ణుప్రియ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ నేను ఇక్కడికి వచ్చాను, రావడం వల్ల నేను ఒక టాస్క్ అనేది గెలిచాను, నా వల్ల కొంచెం ప్రయోజనం ఉన్నది అని చెప్పేసి చాలా చిన్నపిల్ల మెంటాలిటీ అనిపిస్తుంది. అది అయిపోతుంది. నెక్స్ట్ నిఖిల్ ఏం డిస్కషన్ పెట్టాడంటే, ఇప్పుడు ఈ విధంగా తోసుకొని చేసుకోవడం ఎలాగైతే కష్టం కదా, ఎవరికైనా చేతులు కాళ్ళు ఏమైనా దెబ్బలు తగిలి ఇదైపోతే ఎలాగా అది అని చెప్తే యష్మి అంటుంది, ఏంటి నువ్వు ప్రతిదానికి ఎమోషనల్ అయిపోయి మా గేమ్ని కూడా నువ్వు పాడు చేస్తున్నావు, ఈ విధంగా అయితే ఎలాగా అని చెప్పేసి మమ్మల్ని నువ్వు ఆట ఆడట్లేదు, మమ్మల్ని కూడా ఆట ఆడనివ్వట్లేదు అది ఇది అని చెప్పేసి కొంచెం ఫైర్ అవుతాయి అనమాట. నిజమే కదా, బిగ్ బాస్ లాంటిది ముందు సీజన్స్లో ఎటువంటి ఆటలు ఆడుతాయో ఏంటని తెలుసు కదా వీళ్ళకి. అటువంటి ఆ మాటలు చెప్పుకోవడం కూడా వేస్టే. అయినా బిగ్ బాస్ ముందు అగ్రిమెంట్ అనేది రాయించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది కదా, ఏంటి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లిమిట్ ఎంతవరకు క్రాస్ అవ్వాలని చెప్పేసి. అంతగా దెబ్బలు తగిలే సిచ్యువేషన్ వస్తే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, అక్కడికి ఆట ఆపేయాలని చెప్పేసి ఎంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నిఖిల్ అనేది ఓవర్ థింకింగ్ చేస్తున్నాడు. కొంతమంది సభ్యులు కూడా నిఖిల్కి సపోర్ట్ చేస్తారనుకోండి. ఆ విధంగా ఆ డిస్కషన్ అనేది అప్పుడు అవుతుంది. నెక్స్ట్ టాస్క్ అనేది మొదలవుతుంది మళ్ళీ. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఒక రోప్ ఉంటుందన్నమాట. ఆ రోప్ని పట్టుకోవాలి, తర్వాత బాల్స్ కూడా ఇస్తారు. ఆ బాల్స్ ఏంటంటే బాస్కెట్లో వేస్తూ ఉండాలన్నమాట. దానికి ఎవరెవరి పేరు చెప్తారంటే నిఖిల్ పేరు, పృథ్వీ పేరు, తర్వాత
ఆ, నాబిల్ పేరు. వీళ్ళ ముగ్గురు పేరు నబిల్. వీళ్ళ ముగ్గురు పేరు అనౌన్స్ చేస్తూ ఉంటారు. అనౌన్స్ చేస్తే ముగ్గురు తాడుని గట్టిగా పట్టుకుంటారు. బాల్స్ అనేది వేయాలన్నమాట. నబిల్ మాత్రం చాలా ఫాస్ట్గా చాలా బాల్స్ వేస్తుంటాడు. కానీ ఒకటేంటంటే తను ఒక చేతితో తాడుని పట్టుకొని ఇంకో చేతితో బాల్స్ అనేవి వేస్తూ ఉంటాడు కదా. మిగతా ఇద్దరు ఏంటంటే పృథ్వీ ప్లస్ నిఖిల్ ఏం చేస్తారంటే రెండు చేతులతోనే తాడు అనేది పట్టుకుంటుంటారు. తర్వాత ఆ లాక్కోవడం దీంట్లోనే ఏంటంటే నాబిల్ అనేది తాడు వదిలేస్తాడు. తను ఫస్ట్గా అవుట్ అయిపోతాడు. నెక్స్ట్ మిగిలింది పృథ్వీ అండ్ నిఖిల్. పృథ్వీ నిఖిల్ వీళ్ళిద్దరి మీద చాలా వరకు ఫైట్ జరుగుతున్నట్టు అయింది. చాలా లాక్కోవడం అది ఇది అయింది. కానీ పృథ్వీ చాలా తప్పుగా ఆడతాడు గేమ్ అనేది. అలా ఆడతాడు. నిఖిల్ ఉంటాయి కదా బాస్కెట్లో బాల్, దాన్ని తన్నేస్తాడు. తన బాల్స్ అన్నీ కింద పడిపోతాయి. ఇంకా నిఖిల్ కూడా పట్టు వదలకుండా అటు ఇటు లాక్కొని అన్నీ చేసే విధంగా పృథ్వీ అనేది తాడును వదిలేస్తాడు. దాంట్లో నిఖిల్ అనేది గెలుస్తూ ఉంటాడు. కానీ నిఖిల్ దాని గురించి కూడా మళ్ళీ అంటే 2 బాల్స్ ఒకేసారి వేశాడు కనుక నిఖిల్ ఓడిపోయాడు, పృథ్వీనే గెలిచాడు అని చెప్పేసి. కానీ నిఖిల్ వేసినా వెంటనే ఒకటి తీసేస్తాడు. దానికి సంచాలక ఎవరు పెడతారంటే అభయ్ మాత్రం కరెక్ట్గా ఇస్తాడనమాట. ఏం చెప్తాడంటే యాక్చువల్లీ పృథ్వీ తన గ్రూపే కదా, అయినా తన పార్షాలిటీ చూపించకుండా ఏమని అంటాడంటే ఓకే 2 వేశాడు కానీ వెంటనే ఒకటి అనేది తీసేస్తాడు, నేను చెప్పిందే కరెక్ట్ ఇంకా లేదని చెప్పేసి నిఖిల్ని చేస్తాడనమాట. నిఖిల్ గెలుచుకుంది ఎంతంటే దీనికి 50,000 రూపీస్ నిఖిల్ గెలుస్తాడు. నెక్స్ట్ మళ్ళీ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ టాస్క్ అనేది మొదలవుతుంది అనమాట. థర్డ్ టాస్క్ ఏంటంటే స్పెల్లింగ్ అనమాట. అంటే బిగ్ బాస్ ఒక స్పెల్లింగ్ ఒక వర్డ్ చెప్తాడు, ఆ వర్డ్కి స్పెల్లింగ్ అనేది రాయాల్సి వస్తుంది. దీంట్లో ఎవరెవరు వస్తారంటే నాగమణికంఠ వస్తాడు, యష్మి, నైనిక ఈ ముగ్గురు వస్తారనమాట. ఆ టైంలో పృథ్వీ చేసిన ఓవర్ యాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. లైవ్ చూసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. చాలానే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. దానికి సీత ఏంటంటే సంచాలకంగా ఉంటుంది. సీత ఏమంటుందంటే డిస్టర్బ్ చేయకు, ప్రతిసారి వచ్చి కమాన్ అని అంటే ఏంటంటే పక్క ఇప్పుడు యష్మి తర్వాత పృథ్వీ ఒకటేమే కదా, తన స్పెల్లింగ్ ఒకటి రాసింది అనుకో, అది కరెక్ట్ అనిపిస్తే ఏంటంటే పృథ్వీ కమాన్ అంటే కరెక్ట్ అని చెప్పేసి నువ్వు గెస్ చేయొచ్చు. ఒకవేళ నువ్వు సైలెంట్గా ఉంటే తప్పు అని చెప్పేసి అని అనుకోవచ్చు. ప్లస్ తర్వాత ప్రొనౌన్స్ కరెక్ట్గా వినాలి వీళ్ళు, అప్పుడే కదా కరెక్ట్గా రాస్తారు. నువ్వు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తే బిగ్ బాస్ చెప్పింది ఏంటనేది అర్థం కాకపోవడం వల్ల ఏంటంటే తెలియదు, తప్పుగా రాసే అవకాశం ఉంది. ఎంత సంజాయించినా చాలా డిస్టర్బ్ చేస్తాడు పృథ్వీ, చాలా ఇరిటేటింగ్ చేస్తాడు. ఒకవేళ బయటకు వచ్చి తన వీడియో తను చూసుకుని తనకే చిరకాకు వచ్చేస్తుందేమో మరి. ఈ విధంగా స్పెల్లింగ్స్ అనేది చెప్తుంటాడు. ఏంటంటే బిస్కెట్ అని చెప్తాడు, గవర్నమెంట్ అని చెప్పేసి, బిజినెస్ మేనేజ్మెంట్, చాలా చిన్న స్పెల్లింగ్స్ మాట. అసలు నిజంగా ఎవరైనా రాసేయచ్చు. కానీ యష్మి దాంట్లో గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా తప్పుగా రాస్తుంది. నిజంగా చాలా నవ్వు వస్తుంది. గవర్నమెంట్ స్పెల్లింగ్ రాకపోవడం ఏంటి మరి, నేనంత స్పెల్లింగ్ కాదని చెప్తున్నాను నార్మల్గా. దాంట్లో ఏంటంటే నాగమణి 5 కరెక్ట్గా రాస్తాడు, నైనిక ఏమో 4 రాస్తుంది, యష్మి ఏమో 3 రాస్తుంది. కనుక నాగమణి కంట దాంట్లో విన్ అవుతాడు. దీని ప్రైజ్ మనీ ఎంతంటే 70,000 రూపీస్ మాట. ఈ 70,000 ప్లస్ ముందు 50,000 పూర్తిగా 1,20,000 నిఖిల్ టీంకి అయితే వచ్చేస్తుంది. తర్వాత నైనికా టీంకి ఏంటంటే ముందు 25,000 ఉంటుంది. యష్మి టీం ఇంతవరకు ఏమీ గెలుచుకోదన్నమాట. అది 3 టాస్క్లు అనేవి కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ 4th టాస్క్ అనేది మొదలవుతుంది. 4th టాస్క్లో ఏంటంటే ఇది ఏంటంటే ఒక ఫ్రూట్ పల్ప్ ఉంటుంది. ఆ పల్ప్ ఏంటంటే ఒక గ్లాస్ అనేది ఇస్తాడు. ఆ గ్లాస్లో పల్ప్ అనేది ఇలా పోస్తూ ఉండాలి. ఈ పల్ప్ పోస్తున్నప్పుడు ఈ గ్లాస్లో పడుతుంది కదా, గ్లాస్ నుంచి ఏది కింద పడకూడదు అన్నమాట. ఏ డ్రాప్ కింద పడకూడదు. ఆ విధంగా ఒక్కళ్ళు పోస్తూ ఉండాలి, దాన్ని నింపుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా దాంట్లో ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఆదిత్య హోమ్ గారు, నిఖిల్, తర్వాత ఎవరు అభయ్ వస్తాడు దీంట్లోకి. ఇలా ముగ్గురు. దీనికి సంచాలక ఎవరిని పెడతారు అంటే ఎవరు నవీన్ పెడతారు సంచాలక. అప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు వేస్తూ ఉంటారు కదా. ఫస్ట్ ఈ ముగ్గురులో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేయాలని క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ వస్తే ఏదో కొంచెం ఏదో ఆట లాంటిది ఆడతారు. ఆడి దాంట్లో పేరు ఎవరు వస్తుందంటే ఆదిత్యవంది వస్తుంది. ఆదిత్యవంది ఫస్ట్ అతను పోయారు. ఆదిత్యవం కోసం సరిగ్గా అర్థమైందా లేదా అని కూడా తెలియటం లేదు అసలు. ఆయనకు తెలుగు రాదు, చెప్పిందన్నా కరెక్ట్గా అర్థం చేసుకున్నాడో లేదో కూడా తెలియదు. ఫస్ట్ గ్లాస్ పెడతాడు, పలుపు తెస్తాడు, పోసేస్తాడు, చాలా వరకు పోసేస్తాడు అనమాట. ఆయన వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఎవరు వస్తాడు, నిఖిల్ వస్తాడు. నిఖిల్ కూడా బాటిల్తో పూర్తిగా పోసేస్తారు. అందరూ వచ్చేపోతే ఇలా పోసేస్తున్నాడు ఏంటని చెప్పి ఎడ్జ్ దాకా పోసేస్తాడు. నిఖిల్ పోసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వస్తాడు అభయ్ వచ్చి ఏంటంటే అతను ఏం చేస్తాడంటే బాటిల్తో పోస్తే కిందకి పడిపోతుందని చెప్పేసి ఏమంటాడంటే అది మూతలో పోసి మూతలోంచి గ్లాస్లో పోస్తాడు అనమాట.
ఆ విధంగా పోసి సక్సెస్ అయిపోతాడు. నెక్స్ట్ ఎవరు వస్తుంది, ఆదిత్యవంగా టర్మ్ వస్తుంది. ఆదిత్యవం ఏం చేస్తాడంటే అలా ఇది అవుతుందని వేలుని బాటిల్లో పెట్టి ఆ బాటిల్ నుంచి డ్రాప్ పడేటట్టు చూస్తాడు. పేషెన్స్ ఉండాలి కదా, వేలు నుంచి నా బాటిల్లో గ్లాస్లో పడాలంటే టైం పడుతుంది కదా సగం, అది ఎంతగా పడదన్నమాట. ఇంకా గట్టిగా లాగేస్తాడు, ఇదిలించడం వల్ల ఏంటంటే ఆ డ్రాప్ అనేది గ్లాస్లో పడి మళ్ళీ గ్లాస్ నుంచి కింద పడిపోతుంది. అంటే ఆదిత్యవం అవుట్ అయిపోయాడు. అతనికి అసలు పేషెన్స్ లేదు. సార్ ఆదిత్యవం గారు వెళ్ళిపోతారేమోనండి అనిపిస్తుంది. అతను ఎక్కడ కనిపించడం లేదు కూడా, గేమ్స్ కూడా కరెక్ట్గా లేదు, ఆయన యాక్టివిటీస్ కూడా అంతగా లేవనే అనిపిస్తుంది. పనులు అవి చేస్తున్నాడు అనుకోండి ఆయన, అది మాట. ఇప్పుడు నెక్స్ట్ మిగిలింది ఎవరు, నిఖిల్ అండ్ అభయ్ మాట. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏంటంటే 1,50,000 ప్రైజ్ మనీ. ఈ రెండింటిని డివైడ్ చేస్తారు 75-75. నిఖిల్ టీంకి 75 వస్తుంది, నెక్స్ట్ అభయ్ టీంకి 75,000 వస్తుంది అన్నమాట. ఈ విధంగా అయిపోతుంది 4th టాస్క్. నెక్స్ట్ 5th టాస్క్ మొదలవుతుంది. 5th టాస్క్ ఏంటంటే వ్యాక్స్ చేసుకోవాలి. వ్యాక్స్ చేయడం అంటే చాలా కష్టమే కదా అసలు. వ్యాక్స్ అనేది అందులో బాయ్స్కి అనేది చాలా ఎక్కువ ఉంటుంది హెయిర్ అనేది. దాంట్లో ఎవరెవరు వస్తారంటే నిఖిల్, పృథ్వీ, తర్వాత నబిల్ వస్తారు. ఈ ముగ్గురు అన్నమాట. మరి ఈ ముగ్గురికి వ్యాక్స్ అనేది ఎవరు చేస్తారు, నిఖిల్కి నాగమణి కంట, ఇంకెవరు ఆప్షనే లేదు తనకి, అందుకని చెప్పేసి. తర్వాత పృథ్వీకి చేస్తుంది ప్రేరణ, తర్వాత నబిల్కి చేస్తుంది నైనిక చేస్తుంది అన్నమాట. పృథ్వీ అయితే ఈ బాబాయ్ నేను చేయను, నేను ముందే గివప్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి చాలా కొంచెం మధ్యలో వెళ్ళిపోవడం, బాత్రూంలో ఉండడం, ఈడ్చుకు రావడం జబర్దస్త్ చేస్తాడు. పృథ్వీ ముందుగానే అవుట్ అయిపోతాడు. పృథ్వీ తర్వాత నిఖిల్ కూడా ఎంత కష్టపడి నాగమణికని చేస్తూ ఉంటే నిఖిల్కి ఏంటంటే చెస్ దగ్గర మాత్రం ఎక్కువ హెయిర్ ఉంటుంది, కొంచెం ఉంటుంది అన్నమాట అది. నెక్స్ట్ ఏంటంటే నబిల్కి చాలా ఎక్కువ ఉంటుంది, దానికి చాలా నైనిక చాలా కష్టపడి తీస్తూనే ఉంటుంది. దీనికి ఎవరిని చేస్తారంటే సంచాలక సోనియాకి. ఈ నబిల్దే చాలా కష్టం అవుతుంది అన్నమాట అసలు యాక్చువల్గా తీయడం. అందుకని చూసి ముగ్గురులోని నబిలే కరెక్ట్ అని చెప్పేసి సోనియా అయితే ఇస్తుంది అన్నమాట. దాంట్లో నబిల్ గెలిచిపోతాడు. ఎంత ఇది ప్రైజ్ మనీ అంతా 50,000 రూపీస్ అన్నమాట. అంటే ఇప్పుడు నైనికా టీంకి ఎంత 50 + 75, 25 ముందు గెలిచాడు కనుక 75,000 వచ్చేసింది. ఇప్పుడు నిఖిల్ టీమే హైయెస్ట్లో ఉన్నారు ఇప్పుడు ఉన్న గేమ్లన్నింటిలోనే. ఇది మాట. ఇవన్నీ టాస్క్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇంకొక టాస్క్ అనేది జరుగుతుంది, డ్యాన్స్ టాస్క్ అని చెప్పి. అంటే సాక్స్ ఓడకుండా వేయడం అని చెప్పేసి, అది కరెక్ట్గా ఇంకా డీటెయిల్గా తెలియలేదు. ఒకవేళ లైవ్ కూడా ఇంకా అవుతూనే ఉన్నది, అది ఇంకా సాయంత్రం దాకా అవుతుందంట. అది కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయిందట. ఆ టాస్క్ గురించి కూడా నేను చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్స్ కానీ, లైవ్ కానీ, ప్రోమోస్ కానీ అన్నీ ఇంక్లూడ్ చేసి అన్నిటితో కలిపి నేను ఈ టాస్క్లు అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. నాకు తెలిసింది, నాకు అర్థమైన విధంగా నేను చెప్పాను. ఒకవేళ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో మొత్తము చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తాన్ని చూడండి. ఓకేనండి, బాయ్.